హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే సండే కదండి, సండే స్పెషల్గా బిర్యానీ అయితే చేశాను. మొగలై బిర్యానీ చేశాను. అంటే అది చికెన్తో చేస్తారు. నేను ఎగ్ దమ్ అండ్ మొగలై బిర్యానీ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇదైతే ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇగోండి 1/2 kg బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసి ఒక 20 నిమిషాలు అయితే నానబెట్టాలి వాటర్ వేసేసి. ఇవి నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా వీటి కోసం అయితే గుడ్లే ఉడికేస్తున్నాను. ఈ గుడ్లే ఉడికేలోపు ఆనియన్స్ కట్ చేసేసి ఫ్రై ఆనియన్స్ అనేవి బిర్యానీకి ఉండాలి కదా, అవి అయితే వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ గుడ్లు ఉడుకుతున్నాయి. ఈలోపు అయితే ఇగోండి ఆనియన్స్ కట్ చేసి వేయిస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేస్తే మనకి తొందరగా వేగిపోతాయి. అవి వేయించాను. గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇదిగోండి అవి పక్కన పెట్టాను. ఇంకా గుడ్లు వలిచేసి ఈలోపు రైస్ నానబెట్టాం కదా 20 నిమిషాల తర్వాత రైస్ని అయితే ఉడికిస్తున్నాను. ఉడికించేటప్పుడే ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలా సామాన్లు వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడికించుకోవాలి. ఇది వేడెక్కే వరకు కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట. ఈలోపు ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి, ఈ గుడ్లకి కొంచెం చాక్తో ఇలాగ డాట్స్ గంటలు పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే దేనికి సరిపడా దానికి కొద్దిగా వేసుకుంటే మనకి బిర్యానీలో మొత్తం మిక్స్ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అవి కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు రైస్ అయితే ఉడుకుతున్నాయి. రైస్ ఏంటంటే కొంచెం పలుగ్గా ఉండేలా తీసుకోవాలండి, మరి మెత్తగా ఉడికించకూడదు. బిర్యానీ ఏంటంటే పలుగ్గా ఉండేటప్పుడు మనం రైస్ అనేవి తీసేస్తే బాగుంటుంది. అయితే ఇగోండి రైస్ అయితే ఉడికింది. రైస్ని వాటర్ అంతా వడగట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఇగోండి ఇదే కళాయిలో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కలిపెట్టుకుని ఈ గుడ్లు ఉన్నాయి కదా, వీటిని అయితే ఇందులో వేయించాలి. ఇవి కొద్దిగా మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా కొంచెం వేయించాక వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక అదే ఆయిల్లో 2 గుడ్లను కొట్టాలండి. కొట్టేసి వేసేసి దాన్ని కొంచెం ఉక్కిరిలా చేయాలన్నమాట. అంటే మరీ గుండగా కాకుండా చిన్న చిన్న పీసెస్లో వచ్చేలా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇవి మనం ఈ ఎగ్ వైట్ కాకుండా ఎల్లో ఉంటుంది కదా చందమామ, దాన్ని అయితే వేయనవసరం లేదు. కొంతమందికి ఏంటంటే అది దాని స్మెల్ వస్తుంది, కొంతమందికి నచ్చదు. మాకైతే మా పిల్లలు తింటారు, అందుకు నేను మొత్తం వేస్తాను. లేదా ఓన్లీ ఎగ్ వైట్ వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది వేయించేసి పక్కకు తీసాక అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాక ఈ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. వేసి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం వేయించాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి బాగా వేగిపోతే స్మెల్ ఉండదు, లేదంటే ఆ పచ్చిదనంగా స్మెల్ అనేది వేరేగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి బాగా వేగిందంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అవి వేగాక అందులోనే కొంచెం పసుపు, కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చెప్పాను కదా, సాల్ట్ మనం చేసే ప్రతి దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటే మొత్తం బిర్యానీ కలిసిపోతుంది అనమాట. అయితే అందులోనే కొంచెం పెరుగు వేసేసి గ్రేవీ కోసం పెరుగు వేసి మొత్తం వేయించాలి. మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. మనము ఆనియన్స్ ముందే వేయించి ఉంచాం కదా, వాటిని కొంచెం వేసుకొని బాగా వేగాక మనం ముందుగానే వేపిన ఈ గుడ్లను కూడా ఇందులో వేసేసి కొంచెం వేయించేసి ఆ గుడ్లు తీసిన బౌల్ ఉంటుంది కదండి, అందులో మనము ముందే వీటికి పసుపు, కారం, సాల్ట్ అని వేసి కలిపాం కదా, ఆ బౌల్కి అంటుకొని ఉంటుంది కాబట్టి అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ని ఇందులో వేయాలి. కొంచెం వాటర్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మనకి గ్రేవీ ఎక్కువ వస్తే బిర్యానీతో మనకి గ్రేవీ అంతా సరిపోతుంది అనమాట, బిర్యానీలో మిక్స్ అవుతుంది బాగా. అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదంతా వేగాక మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కొంచెం వేసుకుంటే మంచిది, లేదంటే ఇంట్లో తయారు చేసుకున్నదైనా. నేనైతే ఇంట్లో ఉన్న మీగడతో తయారు చేసుకున్నది ఇది. ఈ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేకపోతే అవసరం లేదు, పెరిగేసాం కదా, ఉంటే వేసుకోవచ్చు. అయితే కొంచెంసేపు ఇగోండి అది వేసాక కొంచెం ఉడికించి తర్వాత అయితే ఈ గుడ్లను పక్కకు తీసేయాలి. తీసేటప్పుడు కొంచెం గ్రేవీతో తీసుకోవాలన్నమాట. మనం రైస్ వేసేటప్పుడు దమ్ పెడతాం కదా, అప్పుడు ఈ గ్రేవీ వేయడానికి బాగుంటుంది. కొంచెం గ్రేవీని వదిలేసి కొంచెం తీయాలి. అయితే మనం ఈ ఫ్రెష్ క్రీము పెరుగు అంతా వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. బిర్యానీ మొత్తం మిక్స్ అయిపోతుంది మనకి. ఈ గ్రేవీతోనే బిర్యానీ మిక్స్ అయిపోయి మొత్తం అలా తినేయచ్చు మనము. ఆ గ్రేవీలోనే మనం ఉడికించి పక్క తీసుకుని రైస్ ఉంది కదండి, ఈ రైస్ని వేసేయాలి. రైస్ని కొంచెం వేసాక మనకు
ముందుగా పక్క తీసిన ఈ గుడ్లు ఉన్నాయి కదా, గ్రేవీతో పాటు ఇందులో వేసేయాలి. వేసేసి ఇంకా మిగతా రైస్ కూడా దీనిపైన వేసేయాలి మొత్తం. ఈ రైస్ మొత్తం వేసాక మనం 2 గుడ్లను అయితే గుడ్లు కొట్టేసి ఫ్రై చేసాం కదా, వాటిని కూడా దీనిపైన వేసేయాలి. వేసేసి దానిపైన కొంచెం రైస్ అనేది వేసుకోవాలి. ఇది మొత్తం వేసి దీని మీద రైస్ వేసేయడమే. చెప్పాను కదా, మొగలై బిర్యానీకి ఏంటంటే గుడ్లు కొట్టి వేస్తే బాగుంటుంది, కానీ ఆ ఎల్లో అనేది నచ్చితే వేసుకోవాలి, నచ్చకపోతే ఓన్లీ ఎగ్ వైట్ వేయించేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్లో ఏంటంటే ఆ స్మెల్ నచ్చిన వల్లే వేసుకోవాలి. నేనైతే మా పిల్లలు తింటారని వేసాను. అయితే ఇంక మొత్తం వేసాక దీనిపైన ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని, మనం ముందు వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, కొంచెం పక్కనే ఉంచాను, అవి కూడా ఈ పైన వేసుకోవాలి. వేసాక మనము రైస్ ఏంటంటే కొంచెం పలుగ్గా దించుకున్నాం కదా, రైస్ ఉడకడం కోసం మనం గుడ్లని ఒక బౌల్లోకి తీసాం కదా, అందులోనే ఇంకా గ్రేవీ అనేది ఉండిపోతుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపి నేనైతే వేసాను. లేదంటే పెరుగులోనైనా కొంచెం పాల్లోనైనా ఫుడ్ కలర్ వేసుకొని వేయచ్చు. కొంచెం అలా తడి చేయడం వల్ల మనం రైస్ని పలుగ్గా తీసుకున్నాం, దించాం కదా, మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ వేసుకోవాలి, వాటర్ అయినా పాలైనా. పాలు అయితే ఫుడ్ కలర్ కలిపి వేసుకోవచ్చు. నేనైతే ఇంక గ్రేవీది ఉంది కాబట్టి కొంచెం వాటర్ కలిపేసి వేసాను. జస్ట్ 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత అయితే నేను ఇగోండి తీసి చూస్తే బిర్యానీ చాలా బాగా వచ్చిందనమాట. బిర్యానీ ఎక్కడ ముద్ద కాకుండా చాలా నీట్గా వచ్చింది, ఒక మెతుకు మీద అంటుకోకుండా అనమాట. రైస్ అనేది చాలా నీట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదే మొగలై బిర్యానీ. చికెన్తో చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంకా నేను ఎగ్స్తో చేద్దామని చేశాను, ఎగ్ దమ్ బిర్యానీలా చేసి మొగలై బిర్యానీ ఎగ్స్తోనే ట్రై చేద్దామని చేశాను. నాకైతే చాలా బాగా వచ్చిందండి. అయితే ఇగోండి బిర్యానీ అయితే వేశాను, మా పిల్లలకి ఇంక వేసి ఇచ్చానమాట. దీంతో మనం ఇంకా బిర్యానీ అనగానే ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయ అన్నీ పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకొని తింటే బిర్యానీ అయితే అస్సలు టేస్ట్ అనేది సూపర్ అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. అయితే మనం ఇంట్లోనే సింపుల్గా దీన్ని చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కాకుండా. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇదండి మా సండే స్పెషల్ అయితే ఎగ్ దమ్ అండ్ మొగలై బిర్యానీ అనొచ్చు దీన్ని. ఇలా ట్రై చేశారు, నాకైతే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.